అందరికీ నమస్తే అండి. ఏం చేసినా నిమిషాల్లో దొరికేయడం మా గుడివాడ అమర్నాథ్‌కి బాగా అలవాటండి. నేను చంద్రబాబు నాయుడు గారి ఫేస్‌బుక్ నుంచి కావచ్చు, లేదంటే ట్విట్టర్ ఖాతా నుంచి కావచ్చు ఒక పోస్ట్ పడింది. దానికి సంబంధించి కౌంటర్ ఇస్తూ ఎవరో గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇస్తూ అడ్డంగా దొరికేసాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏసిన పోస్ట్ ఏంటంటే చదివి వినిపిత్తాను చూడండి. మాట ఇచ్చాం, మార్పు తెచ్చాం. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగేశాం. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేడు అభివృద్ధి అవకాశాలు ఆకాంక్షలతో అన్ని చోట్ల ఆనందాన్ని, భవిష్యత్తుపై భరోసానిస్తున్నాయి. సో, ఈ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఆయన ఏసిన పోస్టు. దీనికి కౌంటర్‌గా చాలా ఏసాడాయన. ఊరికే గుడివాడ అమర్నాథ్ ఏమైనా ఏసాడో ఒకసారి చదివి వినిపిత్తాను చూడండి. కౌంటర్‌గా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇది మా ఘనత. 5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు జగన్ వరాలు ఇవ్వట. ఇగో దాదాపు ఎన్ని కంపెనీలు చెప్పాడు? 22 కంపెనీలు చెప్పుకొచ్చాడు. అయన్నీ చదివి వినిపించను. ఎందుకంటే అందులో వీళ్ళు తీసుకొచ్చింది ఏది లేదు కాబట్టి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మ్యాటర్ ఉంది. మరోవైపు ఇది గుడివాడ అమర్నాథ్ పోస్ట్‌లోనే. మరోవైపు అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కును మా హయాంలో సాధించాం. బాగా గుర్తుపెట్టుకోండి. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ అంట జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధించాడంట. దేశంలోనే అన్ని రాష్ట్రాలు పోటీ పడిన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. దాని మీద మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. అదనంగా కావాల్సిన భూమి అక్కడే ఉన్నా భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించడం వల్ల బల్క్ డ్రగ్ పార్క్ ముందుకు సాగనీయడం లేదు. ఈ క్రెడిట్ అయితే మీదే. ఇది ఈ నక్కపల్లిలో వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనంట తీసుకొచ్చారట. వీళ్ళ ఘనత అంట. ఇదిగో ఆ ట్వీట్ కింద ఇది గుడివాడ అమర్నాథ్ వేసిన ట్వీట్ కింద పోస్ట్ కింద ఇదిగో ఇప్పుడు 22 అక్టోబరు 2025 సంవత్సరాన బల్క్ డ్రగ్ పార్కుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసిన నిరసన కార్యక్రమం. అందులో ప్రధానంగా ఉన్నది ఎవరో గుడివాడ అమర్నాథే. ఇదిగో మిమ్మల్ని సిగ్గులేని ఎదవలు అనేది ఇందుకే. ఇదిగో చూసి తగలాడు. ఇదిగో ఎప్పుడు వేశారు చెప్పాను కదా. ఇప్పుడు 22 అక్టోబర్ 2025న బల్క్ డ్రగ్ పార్కు పేరిట మత్స్యకారుల పొట్టగొడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న దీక్షకు మద్దతుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ కురసాల కన్నబాబు గారు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు. ఉందా ఇక్కడ? అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి గ్రామస్తులతో మాట్లాడిన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు. అందులో మత్స్యకారులు కొట్టొద్దు అనేది పట్టుకుని ఉన్నది నువ్వే. ఆ ప్లకార్డు పట్టుకొని ఉన్నది ఎవడో కాదు, నువ్వే. ఎంత పూర్వం బొగ్గలు నాకు అర్థం కాదు. పరిశ్రమలు తీసుకొచ్చేసారా మీ హయాంలోని? కంపెనీలు తెచ్చేసారా? రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారా? చేపల కంపెనీలు తెచ్చారు. దాని గురించి మాట్లాడే ఎవడో కూడా. 5 ఏళ్ళు పరిపాలించి మనం తెచ్చింది ఏంట్రా అంటే చేపల కంపెనీలు. దాని గురించి ఎవడో మాట్లాడట్లేదు. మీరు తెచ్చింది సచ్చింది ఏదైనా ఉంటే అది ఒకటే. అది మీ హయాంలోనే మూసేశారు. ఇంకా ఈ పరిశ్రమల మాట దేవుడెరుగు. నేను మళ్ళీ వివరంగా చెప్పవసరం లేదు. మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఏంటంటే అంటే ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ప్రభుత్వమే చేపల అమ్ముడు ఎప్పుడు చూడలేదు. ఇది ఒక వింత, ఇది ఒక విచిత్రం. ఇంకా మా హయాంలో మామూలుగా ఉండదు, దొలగొట్టేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చి ఏం చేసినా సరే మొదట ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సరే దానిపైన విషయం కక్కేస్తారు. ఇప్పుడు చెప్పాం కదా మేము, బల్క్ డ్రగ్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేసి అడ్డుకుంటామని చెప్పేసి అని మాట్లాడి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? బల్క్ డ్రగ్ కూడా నట్ట జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది, ఆ క్రెడిట్ కూడా మాదే అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మరి అబద్ధం కాదు ఇది. సిగ్గనిపించట్లేదు అబద్ధాలు చెప్తానికి గుడివాడ ఉన్నది. కనీసం మీ హయాంలో చేసిన 4 మంచి పనులు కూడా చెప్పుకోలేము మనం. సిగ్గనిపించట్లే కాస్తైనా? ఇంకెప్పుడు కూడా నువ్వు పరిశ్రమల గురించి అసలు మాట్లాడమాక. నీకు సెట్ అవుతుంది. మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశారో రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. ఇంక ఈ ఉపన్యాసాలు మానేస్తే బాగుంటుంది గుడివాడ అమర్నాథ్. నీ గురించి మళ్ళీ పెద్దగా ల్యాగ్ చేసి ఎక్కువగా సాగదీసినా కానీ టైం బొక్క, గుర్తుపెట్టుకో.